గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్. మొత్తానికైతే సంక్రాంతికి రిలీజ్ అయిన రెండవ సినిమా 'డాక్ మహారాజ్' అయితే చూడడం జరిగింది. నేను నైట్ 9 PM షోకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ సినిమాకైతే బయట ఓవరాల్‌గా నేను ఈసారి ఏందంటే 'గేమ్ చేంజర్' మూవీకి ఎటువంటి రివ్యూస్ చూడకుండా వెళ్ళాను. కానీ ఈసారి మాత్రం మొత్తం రివ్యూస్ ఓవరాల్‌గా ఇంటర్నెట్‌లో జల్లెడబెట్టి రివ్యూస్ చూసి వెళ్ళాననమాట. అందరైతే యునానిమస్‌గా కొంతమంది పాజిటివ్ ఇచ్చారు, కొంతమంది నెగెటివ్ ఇచ్చారు, కొంతమంది మిక్స్డ్ ఇచ్చారనమాట. లైక్ పూల చొక్క, రగడి అండ్ వీళ్ళు కొంచెం పాజిటివ్ జోనర్‌లో ఉన్నారు. కొంచెం నెగెటివ్‌గా ఉన్నారు. మూవీ మేకర్స్ అయితే డిజాస్టర్ అని చెప్పేసారు. వేస్ట్ చెత్త మూవీ, అదే రొటీన్ కుట్టు అని చెప్పారు. సరే నేను ఎందుకు ఈ రివ్యూస్ చూసి సినిమాకి ఎందుకెళ్ళానంటే, లైక్ నేను 'గేమ్ చేంజర్‌కి' ఇచ్చిన పర్సెప్షను యూట్యూబర్ రివ్యూస్‌కి వచ్చిన పర్సెప్షన్ చాలా డిఫరెన్స్ ఉందనమాట. అందుకని నేను ఈసారి రివ్యూస్ చూసి వెళ్ళాను. అసలు వాళ్ళు చెప్పిన ఒపీనియన్‌కి, మన ఒపీనియన్‌కి మ్యాచ్ అవుతుందో లేదో అని తెలుసుకోవడానికి వెళ్ళామట. అయితే సినిమా చూసినప్పుడు స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. లైక్ ఆల్రెడీ ఎట్లుందంటే, ఇంక బాలయ్య బాబు తీసుకొని ఇట్లాంటి 100 సినిమాలైనా తీయొచ్చని అనిపిస్తుంది నాకిదసలు. ఏం లేదు. ఫైట్‌లు, పాటలు, ఒక చిన్న ఎమోషనల్ టచ్చు, హ్యూమను, ఒక పాత సినిమాలో ఎక్కడో ఒక అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు, కొంచెం ఏజ్ 18+ ఉన్నోళ్ళు, 10+ అమ్మాయిలు ఉన్నోళ్ళు, ఈ సేమ్ ఏజ్ ఉన్నోళ్ళు, ఇట్లా మొత్తం ఇట్లా స్టోరీలు. మళ్ళీ బ్యాక్ డ్రాప్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపు, మళ్ళీ ఏమంటారు ఫారిన్ బ్యాక్ స్టెప్పు, ఫారిన్ బ్యాక్ డ్రాప్, ఇట్లా బాలయ్యబాబుని తీసుకొని ఇట్లాంటి నాకు తెలిసి ఒక 1000 సినిమాలు కూడా తీసి వచ్చారని అనిపిస్తుంది నాకు. ఆయనేందంటే ఎట్లా అంటే కొన్ని ఒక ఫిక్స్డ్ టెంప్లేట్‌లో ఉండిపోయాడు. ఆ టెంప్లేట్ తగ్గట్టు ఎట్లా అంటే ఇక నువ్వు 100 రకాలుగైనా చేయొచ్చు. ఎట్లా అంటే నీకు మనం మామూలుగా వంటలల్లో ఎట్లయితే ఒక పర్టిక్యులర్ కర్రీని, టొమాటోని ఎట్లయితే అన్ని విధాలుగా వాడతామో, ఆనియన్స్‌ని ఎట్లయితే అన్నీ వాడతామో, ఇక బాలయ్య అనేది ఒక టెంప్లేట్, ఫిక్స్డ్ టెంప్లేట్ అనమాట. ఆ టెంప్లేట్ చుట్టూ ఎన్ని స్టోరీస్ అయినా క్రియేట్ చేయొచ్చు. అట్లా క్రియేట్ చేసిందే ఇంకో స్టోరీ అనమాట. అదే ఈ 'డాకు మహారాజు'. 'డాకు మహారాజు' అంటే ఏదో రాజులకా స్టోరీ అనుకున్నాను. కానీ అలా లేకుండా ఒక థీమ్ ఓరియెంటెడ్ అనమాట. ఎట్లా అంటే లైక్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అనమాట. అట్లా ఇంతకుముందు వెనకట ఎట్టయితే వాటర్ కోసం కొన్ని ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ జరిగి ఎందుకు బ్యాక్‌గ్రౌండ్‌లో లైక్ ఏమేమి జరిగాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అది బాగుంది. అక్కడక్కడైతే కొన్ని హై మూమెంట్స్ కూడా ఉన్నాయి చెప్పాను. స్టోరీ పరంగా అయితే కం పూర్తి బాలయ్య బాబు టెంప్లేట్ అయినప్పటికి కూడా, కాకపోతే అక్కడక్కడ కొన్ని హైస్ ఉన్నాయి. నేను కూడా కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను అక్కడక్కడ. ఓవరాల్‌గా నేను చెప్పాలంటే ఓకే. ఇట్స్ గుడ్. వన్ టైమ్ వాచ్ మూవీ మాత్రమే. రిపిటేటివ్ ఆడియన్స్ కాదు. రిపిటేటివ్‌గా అయితే వెళ్ళాము. అండ్ నార్మల్ థియేటర్‌లో చూస్తే అంత అనిపియకపోవచ్చు. మేబీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల కొంచెం మంచిగా అనిపించింది. అది ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఆ చిన్న పాప దగ్గర ఏదైతే ఎలివేషన్స్ సీన్స్ ఇచ్చారో బాలయ్య బాబుకి, అది మాత్రం అసలు థియేటర్‌లో పేలిపోయాయని చెప్పాలి. అసలు గట్టిగా రీసౌండ్ ఇచ్చాయి. థియేటర్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు అది. ఆహ్, ఇంకా, ఇంకా మూవీ గురించి చెప్పాలేదంటే ఓకే. వన్ టైమ్ వాచ్. మరి ఫ్యామిలీతో వెళ్ళొచ్చంటే కళ్ళు మూసుకొనైతే ఈ సినిమాకి ఇన్ కేసు మీకు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడాలనుకుంటే మాత్రం ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు. ఈసారి కొంతమంది ఏమంటారంటే మరీ ఫైట్‌లయితే ఈ సినిమాలో ఎక్కువ లేవు. కొంచెం తగ్గించి పెట్టారు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే పెట్టారు. ఎక్కువ డైలాగ్స్ వాటి చుట్టూ తిరిగాయనమాట. నేనైతే వన్ టైమ్ వాచ్ విత్ ఫ్యామిలీ అని చెప్తాను నేను. మరీ ఇంతకుముందు రొట్టె కాకుండా కొంచెం తగ్గించారని చెప్పాలి ఈడ ఫైటింగ్స్. ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టారు. ఇది రివ్యూ. నెక్స్ట్ రివ్యూలో నేను వెంకటేష్ సినిమా ఏదైతే సంక్రాంతి రాబోతుందో అదైతే రివ్యూ ఇస్తాను. అండ్ ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.